హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 90. అవని, నీల్ ఎప్పుడు కలుస్తారు అనేసి అందరూ వెయిట్ చేస్తూ నన్ను అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ఎలా అని నేను కూడా చాలా వెయిటింగ్. వాళ్ళను కలపటం సింపుల్గా కాదు. నేనైతే ముందే వాళ్ళను ఇలా ఇక్కడ కలపాలి అనుకున్నా అలానే జరుగుతుంది. సరేనా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. జాస్మిన్, ఏంటి అలా వచ్చేస్తున్నావు? దాన్ని ఆ అవనిని తీసుకురాకుండా వచ్చేస్తున్నావు అంటూ అడుగుతుంది. ఓ జాస్మిన్, దాన్ని తీసుకెళ్ళిపో అంటూ పద్దమ్మ కూడా అంటుంది. ఫట్ ఫట్. జాస్మిన్, ఎందుకు నన్ను కొట్టావు? దాన్ని తీసుకెళ్ళకుండా ఎక్కడుంది? దాన్ని చూస్తుండకుండా బయట ఏం చేస్తున్నావు? ఆ రూమ్లో ఎవరూ లేరు. దాన్ని ఎవరో డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. వాట్? అవునా? నేను అక్కడే ఉంటే నన్ను చూస్తే ప్రమాదం అనేసి దూరంగా ఉన్నాను, కానీ వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఇప్పుడేం చేద్దాం? తూర్పు తిరిగి దండం పెట్టు. అవని నీల్కి దొరికితే నాకంటే నీకే ప్రమాదం. నాండి, మర్చిపోకు. అవని ఎక్కడున్నా నువ్వే కనిపెట్టాలి. జాస్మిన్, నాకు తెలుసు నన్నే బెదిరిస్తున్నావు. ఇది పక్కన పెట్టి ముందు ఇద్దరు మా ఇంటి దగ్గర కాపలా కాయండి. అదెక్కడికి వెళ్ళినా బావగారి కోసం అక్కడికే రావాలి. మేమేం చెయ్యాలో మాకు తెలుసు. నువ్వేం చేయాలో అది చెయ్యి అంటూ బెదిరించి జాస్మిన్ వచ్చేస్తుంది. ఛ, ఈ అవని చావకుండా మనల్ని చంపుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఈ అవని అంటూ నాండి కోపంగా అనుకుంటూ ఉంది. నాండి, తల్లి కూతుళ్ళు ఇద్దరేం చేస్తున్నారు ఇక్కడ? అత్త, మేము ఊరికే ఉన్నాం. నాండి, నీ మీద నాకు అనుమానంగా ఉంది. అవని ఇంటికి వచ్చిందని నీల్ అంటున్నాడు. అవని వచ్చిందా? అత్త, మాకేం తెలుసు? మాకేం తెలీదు. నేనేం చూడలేదు అంటూ టెన్షన్గా అంటుంది. మళ్ళీ ఫట్ ఫట్. అత్త, ఎందుకు కొడుతున్నావు నన్ను? వదినా, నాండి నీకు మనవన్ని ఇస్తుంటే నువ్వు తననే కొడతావా? అందుకే చంపకుండా వదిలేశాను. నిజం చెప్పు, అవని వచ్చిందా? అవని సంగతి నీకు తెలుసని నాకు నిన్నే అర్థమైంది. అన్ని నిజాలు చెప్పు. నేనిక్కడ అన్నీ ఒక్కోటి కలిపి దండగుచ్చినట్టు చేసుకుంటూ వస్తుంటే నువ్వేం చేశావు? ఇప్పుడు చెప్పకపోతే నా చేతిలో చస్తావు. అత్త, వద్దు, మొత్తం చెప్పేస్తాను అంటూ నాండి అన్నీ జరిగింది చేసింది అంతా చెప్పేస్తుంది. ఛ, నువ్వేం చేసినా ఆవేశంతో ఇలానే చేస్తావా? ఇప్పుడు చూసావా, అన్ని వైపుల నుంచి ఇరుక్కున్నావు. నేను చెయ్యలేక మనం చెప్తే చేసే ఆ జాస్మిన్తో కలిసి ఇప్పుడు అది బెదిరిస్తే దానికి తగ్గట్టు చేస్తున్నావు. చేసే ముందు నాకు చెప్పి చేయాలని తెలీదా? అంటే అత్త, నేనే చేస్తాను అయిపోతుంది ఎవరికీ తెలీదు అనుకున్నా, కానీ బావ అవని బతికే ఉందని తెలుసుకుంటాడు అనుకోలేదు. అవని ప్రెసెన్స్ కూడా అంతలా ఫీల్ అవుతాడని నాకేం తెలుసు? నాండి, అన్ని వైపుల నుంచి లాక్ అయ్యావు. నా అత్త లేచినా, అవని దొరికినా, జాస్మిన్ దొరికినా, అందరిలో నువ్వు దొరికి ఆస్తి కాదు చివరికి ఇంట్లో కూడా లేకుండా పోతావు. ఈ ఆస్తి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమన్నాను కదా. ఆ అవని బతికే ఉంది, అది కడుపుతో ఉంది అంటేనే ఏం చేయాలనే నేనుంటే నువ్వు ఈ రచ్చ చేశావు. హత్యలు చేయటం, మాయలు చేయటం నాకు తెలియక ఊరుకున్నానా అండి? మనం చేసేది మూడో కన్నుకు కూడా తెలియకూడదు, కానీ నువ్వేం చేశావు? అంతా నాశనం చేసి ఉన్నావు. ఆశకి తెలిస్తే నిన్ను ఒప్పుకుంటాడు అనుకున్నావా? వాడికి అవని అంటే ఇష్టం అని తెలీదా? నీల్ నిన్ను ప్రాణాలతో ఉంచుతాడని అనుకున్నావా? అత్త, నేను తెలియక చేశాను. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియటం లేదు. నాకు భయంగా ఉందత్తా. అవని నీల్ బావ దగ్గరికి వచ్చేలా ఉంది. ఉఫ్. నాండి, నువ్వు చేసి నన్ను అడుగుతున్నావా? అన్ని వైపులా లాక్ అయ్యావు. నీల్కి అవని ఇంటికి వచ్చిందని కన్ఫర్మ్ అయింది. మెయిన్ డౌట్ జాస్మిన్ మీద. నెక్స్ట్ వాడి డౌట్ నా మీదే వచ్చేది. నువ్వు చేసి నన్ను ఇరికించావు. ఈ ప్రాబ్లం కాంప్లికేటెడ్ చేసావు. అవని ఉందని నాకు చెప్పుంటే నేను ఇంకోలా సాల్వ్ చేసేదాన్ని. పెద్ద ప్రాబ్లం చేశావు.
ఆవేశంలో ఉన్న నీళ్లు మనం ఆపలేము నాండి. అక్క, ఇదేనా మీ ఇల్లు? చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. స్పందన స్కూటీ పార్క్ చేస్తూ అంటుంది. హా, అవును స్పందన అంటూ ఆ ఇంటి వైపు చూస్తూ, ఇంట్లో నీల్ గారు ఉన్నారా లేదా, ఎవరూ లేకుండా నేను లోపలికి వెళ్తే ఏమైనా ప్రమాదమా అంటూ ఆ ఇంటి వైపు చూస్తుంది. అక్క, ఇక్కడి వరకు వచ్చి అక్కడే ఆగిపోతావేంటి? పద, నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను అంటూ స్పందన అంటుంటే, అవని అడుగులు ముందుకు పడకుండా ఉన్నా ధైర్యం చేసి అడుగులు ముందుకు వేస్తుంది. అక్క, మీరు బాగా ఉన్నవాళ్ళు అనుకుంటా, ఇల్లు చూస్తుంటేనే తెలిసింది అంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటే అవని ఇంటి భయంగా చూస్తుంది. కన్నయ్య, నా ఇంట్లోకి వెళ్ళడానికి నేనే భయపడేలా చేస్తున్నావు కదా, ఎందుకు నన్ను ఇంత పరీక్షిస్తున్నావు? ఆ రోజు వద్దన్నా అనేసి ఈరోజు ఏడిపిస్తున్నావు. నాకు సాయం చేయి కన్నయ్య, నన్ను నా భర్తతో కలిసే దారి చూపించు. అవనమ్మా, మీరు బాగానే ఉన్నారా అంటూ వచ్చి అవనిని కన్నీళ్లతో చూస్తుంది ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటూ అవని సరోజను హక్ చేసుకుంటుంది. అవునమ్మా, మీరు చనిపోయారని అందరూ అన్నారు. మీరు లేని ఇల్లు దేవత లేని గుడిలా ఉంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత నీల్ బాబు జీవం లేని బొమ్మ అయిపోయారు. అసలేమైంది అవనమ్మా? అదంతా ఇప్పుడు కాదు. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నేను నీల్ గారిని కలవాలి. నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ కన్నయ్యే నిన్ను నాకు చూపించాడు. నేను వచ్చాననేసి నీల్ గారికి తెలియాలి ఎఫ్ఎం. కానీ నీల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోతున్నా. నీల్, అవని అంటూ వాళ్ళ మాటలు వింటున్న స్పందన షాక్గా చూస్తూ, అక్క, మీ పేరు అవనినా? మీ భర్త పేరు నీల్ ఖన్నా? నీకు నీల్ గారు తెలుసా స్పందన అంటూ అడుగుతుంది అవని. స్పందన తన మొబైల్లో ఫోటో తీసి చూపిస్తూ, మీరు చెప్పే నీల్ తను కాదు కదా అంటూ అవమానంగా అడుగుతుంది. మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తూ, నీల్ గారు తనే నా భర్త. నా భర్త నీకు తెలుసా స్పందన? హా అక్క, బాగా తెలుసు. ఇందాకలా మీకు చెప్పింది తన గురించే. నీకు బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడింది తనే అక్క. తన భార్యను తనే కాపాడుకున్నా పక్కనే ఉన్న ఇద్దరూ కలుసుకోలేకపోయారు. నీకోసం నువ్వు చనిపోయావని తను చాలా బాధపడుతున్నాడు. స్పందన, నేను ఆయనతో మాట్లాడాలి. ఒకసారి కాల్ చేయవా? హా అక్క అంటూ స్పందన నీల్ నంబర్కి కాల్ చేస్తున్నా కూడా నీల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ట్రై చేస్తూనే ఉంది. నీల్ గారు తెలియకుండా కూడా మీ ప్రాణాన్ని కాపాడుకున్నారా? నాకేం కాకుండా నా వెంటే ఉన్నారా అనుకుంటూ ఆనందపడుతుంది. స్పందన, ఏమైంది? నువ్వేం టెన్షన్ పడకు అక్క, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. నేను వస్తాను పద స్పందన. ఈ సిచ్యువేషన్లో నువ్వు కన్స్ట్రైట్గా ఉండలేవు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అవునా అవనమ్మా, నువ్విప్పుడు వెళ్ళటం మంచిది కాదు. అవనమ్మా, ఎఫ్ఎం సరోజ ఇంట్లో ఉంటుందని మా పెద్ద బాబుకు చెప్పమ్మా. అవనమ్మా, నువ్వు పద, నీల్ బాబు వచ్చేస్తాడు అంటూ అవనిని తీసుకుని సరోజ వెళ్తుంటే స్పందన బైక్ స్టార్ట్ చేసి నీల్ కోసం వెళ్తుంది. నీల్ హాస్పిటల్కి వస్తూనే నేరుగా వెళ్ళి అఖిల ఎదురుగా నిలబడ్డాడు. తను ఊహించిన ప్రమాదం రానే వచ్చిందని తన కళ్ళ ముందే ఉన్న ఆ ప్రమాదాన్ని చూస్తున్న అఖిల అనుకుంటూ ఉంది. నా చిన్నప్పటి నుంచి నువ్వేం చేస్తున్నా ఏం చేసినా నేనేం అనలేదు. ఆ ప్రతాప్ను పెళ్లి చేసుకుని వచ్చిన రోజు వరకు టిల్ నౌ నువ్వెన్ని చేసినా అవన్నీ నాకు అవసరం లేదు. ఇవన్నీ చేయడానికి రీజన్ ప్రాపర్టీ, ఆస్తి. అయితే నీకేం కావాలంటే అది ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను. నా ఆస్తి మొత్తం నీకే ఇస్తాను. కానీ ప్లీజ్ అవనిని ఏం చేశావు నిజం చెప్పు. నీల్, నీ పెళ్ళాం ఏమైందో అఖిలని అడుగుతున్నావు. ఊరు మొత్తం తిరిగి ఇప్పుడు మా మీద నిందలు వేయడానికి వచ్చావా? నీకు ఆ దయ్యం విల్ యూ ప్లీజ్ అంటూ దండం పెడుతూ ప్రతాప్ వైపు చూస్తాడు. ప్లీజ్, నేను అలసిపోయాను. ఫైట్ చేసి చేసి అలసిపోయాను. నువ్వనే మాటలకి ఎదురు చెప్పి చెప్పి లిటరల్లీ నన్ను నేను ఎప్పుడో కోల్పోయాను. పేరుకి ముందు నా కొడుకు అంట. ఒక్కసారైనా తండ్రిలా ఉన్నావా? అలా ఆలోచించావా? ఎంతసేపటికి స్టేటస్, పరువు అంటూ నన్ను మనీ మెషిన్ లాగా చూసావు. భర్తగా అన్ఫిట్, తండ్రిగా ఎప్పుడో అన్ఫిట్. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు?
ఈరోజు నా లైఫ్ ఇలా అవ్వడానికి రీజన్ నువ్వు. కేవలం నువ్వే. నీ వల్లే నా అవని నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈరోజు ఇన్ని కష్టాలు పడుతుంది. నీల్, నేనేం చేశాను? అంతా నువ్వే చేసుకున్నావు. నన్ను అంటున్నావా? నువ్వే అడ్డమైన సంబంధాలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అవనిని నేను వెళ్ళిపోమన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. నీ వల్లే నా లైఫ్ నేను కోల్పోయాను. ఆ రోజు జాస్మిన్కి నాకు రిలేషన్ లేకుండా రిలేషన్ ఉంది 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 అంటూ నీ భార్య చెప్పిన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేసి నా లైఫ్ను నాకు దూరం చేశావు. నీ మీద ఆవేశం కాస్ట్ అక్షణం నాకు తెలీదు నా జీవితం. ఈరోజు మళ్ళీ నా లైఫ్ నా దగ్గరికి నా కోసం వచ్చింది. నువ్వు చేసే మిస్టేక్స్తో మళ్ళీ నాకు దూరం చేయకు. నీకు నా మీద కోపం కదా? నా భార్య నిన్నేం చేసింది? నేను వద్దు అన్నా, మనకు అవసరం లేదన్నా అందరితో మంచిగా ఉంటూ ప్రేమగానే చూసుకుంది. అవని వచ్చిందని నీకు తెలుసు. ప్లీజ్ అవని ఏమైంది చెప్పు అంటూ చాలా నార్మల్గా తన కళ్ళల్లో బాధ మాత్రమే కనిపిస్తుంటే అడుగుతాడు. నీల్ బాబు, నిజంగా నాకేం తెలీదు. అవని వచ్చిన రోజు నేను షాపింగ్లో ఉన్నాను. నిజంగా నాకు తెలీదు. అబద్ధం చెప్పి చెప్పి విసుగు పుట్టట్లేదా? అవని వచ్చింది అన్నానే కానీ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది నేను నీకు చెప్పలేదు. కానీ షాపింగ్ అంటున్నావు. ఈ అబద్ధాలు నమ్మే ఓపిక నాకు లేదు. నాకు నిజం కావాలి. నిజం మాత్రమే కావాలి. నా వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నోరు తెరిస్తే నిజమే చెప్పాలి. 5 మినిట్స్లో నాకు నిజం తెలియాలి. నాండి, నీల్ అఖిల కాబట్టి మర్యాదగా మాట్లాడి 5 నిమిషాలు టైం ఇచ్చాడు. అదే నన్నైతే నిన్ను కొట్టి నన్ను చంపేసేవాడు. 5 నిమిషాల్లో మీ అత్త నిజం చెప్పేస్తుంది. ఇదంతా నువ్వు నేను చేశామని చెప్తే నీల్ కాదు, నీ మొగుడే నిన్ను చంపుతాడు. మనం పారిపోదాం పదవే అంటూ పద్దమ్మ అంటుంటే ఆ క్షణం నాండి కూడా భయపడుతుంది. అఖిల నిజం చెప్పేస్తుంది అనేసి ఫిక్స్ అయ్యింది. నీల్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను తప్పులు చేసి తెలివిగా తప్పించుకున్నా కానీ ఫస్ట్ టైం నేనేం చేయకుండానే దొరికిపోయాను. ఇప్పుడు చెప్పకపోతే నన్ను చంపేస్తాడు. చెప్తే నాండి చస్తుంది. దానికి ఏమైనైతే నా ప్లాన్ అంతా నాశనం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ అఖిల చాలా టెన్షన్గా ఆలోచిస్తుంది. ఆ టెన్షన్లోనే పోయేలా ఉంది. లాస్ట్ నిమిషం జరుగుతుంటే ముగ్గురి గుండెలు జారుతున్నాయి. నీల్ ఆవేశం హద్దులు దాటుతూ పాయింట్లో రివాల్వర్ ఎయిమ్ చేస్తున్నాడు. అఖిల ఆస్తి కంటే ప్రాణం ఉంటే చాలని నిజం చెప్పేంతలో, హీరో నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? నీకెంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానో తెలుసా అంటూ అక్కడికి వచ్చి అదంతా చూస్తుంది. స్పందన, డోంట్ ఇరిటేట్ మీ. అఖిల గారు, మీకు ఇచ్చిన టైం కంప్లీట్ అయ్యేలోపు అవని ఎక్కడుందో చెప్పకపోతే నాలో రాక్షసుడు నిన్ను చంపడానికి కూడా వెనకాడడు. వామ్మో, హీరో ఇప్పుడు నిజం చెప్పకపోతే చంపేసేలా ఉన్నాడు అనుకుంటూ, హీరో ఏం చేస్తున్నావు? ఇలా చేయటం కరెక్ట్ కాదు. స్పందన, హూ ది హెల్ ఆర్ యూ? జస్ట్ గో అవే ఫ్రమ్ హియర్ అండ్ యూ అంటూ ట్రిగర్ నొక్కుకుపోతుంటే, అవని ఎక్కడుందో నాకు తెలుసు. నేను నీకు అది చెప్పడానికే వచ్చాను అంటూ పెద్దగా అరుస్తూ చెప్పేసరికి ఓ క్షణం తనేం విన్నాడో నమ్మలేని నీల్ స్పందన వైపు చూస్తూ ఏమన్నావు అంటాడు. అవును హీరో, నేను నీ వైఫ్ అవని దగ్గర నుంచే వస్తున్నా. నీకోసం తన ప్రేమ మొత్తం ఒక్కటిగా చేసి నిన్ను చూడాలని ఆశతో ఎదురు చూస్తుంది. నీల్ తన చేతిలో గన్ వదిలేస్తూ స్పందన షోల్డర్స్ పట్టుకుంటూ ఆనందంగా అవని ఎక్కడుంది చెప్పు స్పందన, అవని ఎక్కడుంది అంటున్నాడు. అవని క్షేమంగా ఉంది. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి కాపాడింది ఎవరినో కాదు, మీ వైఫ్ అవనినే. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అవని అవని అనుకుంటూ మార్నింగ్ రూమ్ వరకు వచ్చి చూడకుండా ఉన్నానా? అవని అవని ఎక్కడో స్పందన, నేను తనను కలవాలి అంటూ చాలా ఆనందంగా అంటాడు నీల్. నీల్కి అవని అంటే అంత ప్రేమ ఉందా? ఇన్ని రోజులు అవనిని నీల్కు దూరం చేయాలని అనుకుంటూ నేనేమైనా తప్పు చేశానా? ఇంతలా అవనిని ప్రేమిస్తున్నాడా అంటూ నీల్ ఆనందాన్ని అలానే చూస్తున్నాడు ప్రతాప్. స్పందన, మా వదిన ఎక్కడుంది? మా వదిన కోసం అన్నయ్య పిచ్చివాడవుతున్నాడు. త్వరగా చెప్పు స్పందన. అవని
ఇప్పుడు మీ ఇంటి పని మనిషి నేమ్ ఎఫ్ఎం సరోజ అంట కదా, వారింట్లో ఉంది అని చెప్పగానే నీల్ ఆగమేఘాల మీద అవని కోసం అవనిని చూడాలని ఆనందం, అవని తన కోసం ఎదురు చూస్తుంది అనే ఆనందంతో వెళ్తున్నాడు. నీల్ వెళ్ళగానే వెనకే ఆశి, స్పందన, మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు. నాండి, అది ఎవరో కానీ దేవతలా వచ్చి మన ప్రాణాలు కాపాడింది. అవునత్త, లేదంటే ఈరోజు మనమంతా చచ్చిపోయేవాళ్ళం. నాండి, ఇంకా ప్రమాదం తప్పిపోలేదు. నీల్ అవనిని కలిస్తే అంతా అయిపోతుంది. నీల్ కంటే ముందే జాస్మిన్ వాళ్ళు అవనిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. జాస్మిన్కి కాల్, సరోజ దగ్గర అవని ఉందని చెప్పు అనేసరికి నాండి జాస్మిన్కి కాల్ చేస్తుంది. నాండి, అఖిల, ఓ ఆంటీ, ఇప్పుడు సీన్లోకి మీరు కూడా ఎంట్రీ ఇచ్చేసారా ఏంటి? విషయం మీకు నాండి అంతా చెప్పేసిందా? ఛ, ఏడ్చావ్, నీ సంగతి తర్వాత చూస్తాను. ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరే అవని కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ అది రావట్లేదు. నాన్సెన్స్. అవని రాదు. కాసేపట్లో నీల్ అవని దగ్గరికి వెళ్తాడు. ఆ అవని మా పని మనిషి సరోజ దగ్గరే ఉంది. నీల్ ఆల్రెడీ అవని కోసం స్టార్ట్ అయ్యాడు. వాడు అవని దగ్గరికి వెళ్ళేలోపు దాన్ని అక్కడి నుంచి తప్పించండి. ఆ సరోజ అడ్రస్ అంటూ అంతా చెప్పేసరికి సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. విద్యుత్, అవని దొరికింది పద. బేబీ, నా నుంచి తప్పించుకున్నావు కానీ నా చేతుల నుంచి తప్పించుకోలేకపోతున్నావు. నీకోసం వస్తున్నా. ఈసారి మాయల మాంత్రికుడు చిలకలో తన ప్రాణం దాచినట్టు నిన్ను దాచిపెడతాను అంటూ కోపంగా పిడికిలి బిగిస్తూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేస్తాడు. నాండి, రణాశేషం రుణాశేషం శత్రుశేషం మిగలకూడదు. ప్లానింగ్ అంటే ఇది. ఇప్పుడు అవని వాళ్లకు దొరికినా, వీళ్ళు నీల్కి దొరికినా మనము సేఫ్. ఎలా చూసినా మనకి ప్రాబ్లం రాదు. ఏమైనా చేస్తే మన చేతికి మట్టంటకూడదు అంటూ హితాబోధ చేస్తుంది అఖిలమ్మ. అవునమ్మా, అలా చేశారా? వాళ్ళు అసలు మనుషులే కాదు. అలాంటి వాళ్లకు ఏం చేసినా పాపం లేదు. కడుపుతో ఉన్న నిన్ను, అందుకే నీకు ఆ రోజు చెప్పాను నాండమ్మను నమ్మద్దు అంటే ఆమెను నమ్ముతూనే వచ్చారు. ఆ రోజు నీ మీద తన కడుపు పోయిందని నింద వేయాలని చూసింది. ఈరోజు నిన్నే లేకుండా చేయాలని ఆ జాస్మిన్తో కలిసి ఇన్ని చేసింది. ఎఫ్ఎం, ఈ విషయాలు నువ్వేం మాట్లాడుకు. నీల్ గారు ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తారు అంటూ బయటకు చూస్తుంది. నీల్ బాబు, మీరు వచ్చారని తెలిసిన తర్వాత ఆగుతారా అమ్మా? రెక్కలు లేవు కానీ రెక్కలు కట్టుకు వచ్చేయరు. పెద్దబాబు గారి బాధకు ఈరోజు గ్రహణం వదిలిపోతుంది. ఆలిగా దూరమైన నిన్ను అమ్మ అవుతుంటే చూస్తున్నాడు. అవని తన కడుపుపై చెయ్యి వేసి నిమురుతూ నీళ్లు చూస్తున్నా అనే ఆనందంలో ఉంది. నాకేం ఆకలిగా లేదు ఎఫ్ఎం, ఇప్పుడేం వద్దు. అదేం కుదరదు. తొలిసారి, పైగా కడుపుతో వచ్చారు కదా, మాకున్నంతలో పెడుతున్నా, వద్దంటారా? అమ్మ లాంటి నువ్వు మంచి మనసుతో ఇస్తే వద్దంటానా అంటూ తీసుకుంది తనను బాధ పెట్టలేక. కానీ ఆ క్షణం తన మనసు వేచి చూస్తుంది తన మనసున ఉన్నవాడి కోసం అని తనకు బాగా తెలుసు. ఎఫ్ఎం, కారు వచ్చినట్టుంది, నీల్ గారు వచ్చారేమో అంటూ అవని తినేది కాస్త పక్కన పెడుతూ నీల్ కోసం గుమ్మం దగ్గరికి వెళ్తూ విద్యుత్, జాస్మిన్ ఇద్దరు రావటం చూసి అవని వాళ్ళను షాక్గా చూస్తూ ఆ డోర్ వేసేస్తూ లాక్ చేసేసింది. అవునమ్మా, ఏమైంది అలా కంగారు పడుతున్నారు అంటూ ఎఫ్ఎం కూడా కంగారుగా అడుగుతుంటే, ఎఫ్ఎం, వాళ్ళే వచ్చారు. నేను వాళ్ళ చేతికి చిక్కితే మళ్ళీ జన్మలో నీల్ గారిని కలుసుకోలేను అంటూ డోర్స్ గట్టిగా కొడుతుంటే భయంతో డోర్ ఓపెన్ కాకుండా ట్రై చేస్తుంది. ఏయ్ అవని, డోర్ ఓపెన్ చేసి మర్యాదగా లొంగిపోతే నీకు నరకం తక్కువ చూపిస్తాను, ఓపెన్ చేయి అంటూ విద్యుత్ గట్టిగా కొడుతున్నాడు. అవునమ్మా, మీరు ఇలా రండి అంటూ ఎఫ్ఎం డోర్స్కి బరువైన అడ్డు పెడుతూ, అవునమ్మా, వాళ్ళను ఈ తలుపులు ఎక్కువసేపు ఆపలేవు, నువ్వు వెనుక నుంచి పారిపోమ్మా, నీల్ బాబు వచ్చేలోపు ఆ రాక్షసులు నిన్నేం చేస్తారో. ఎఫ్ఎం, ఈ అవకాశం దాటితే నేను నీల్ గారిని మళ్ళీ కలిసే అవకాశం వస్తుందో లేదో కూడా తెలీదు అనేసి ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ అక్కడ ఉన్న పెన్ అండ్ బుక్ తీసుకొని దానిలో ఏదో రాసి పేపర్ ఎఫ్ఎంకి ఇస్తూ, ఎఫ్ఎం, ఇది నీల్ గారికి అందేలా చూడు, ఇదే నన్ను మళ్ళీ ఆయన దగ్గరికి చేరేలా చేస్తుంది, జాగ్రత్త ఎఫ్ఎం, నీల్ గారికి ఈ పేపర్ దొరికేలా చూడు అంటూ అవని వెనక డోర్ నుంచి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడి
దూరంగా పరిగెడుతూ వెళ్ళిపోయింది. అవని ఓపెన్ ద డోర్ అంటూ డోర్ బద్దలు కొడుతూ లోపలికి వచ్చాడు విద్యుత్ వెనకే జాస్మిన్. ఏ అవని ఎక్కడ, మర్యాదగా చెప్పు లేదంటే చచ్చిపోతావు. అవునమ్మ లేదు అంటూ ఎఫ్ఎం భయంగా వాళ్ళను చూస్తుంటే జాస్మిన్ ఎఫ్ఎంను కొడుతూ ఉంటే విద్యుత్ ఇల్లు మొత్తం చూశాడు. ఛ, అది మళ్ళీ తప్పించుకుంది అంటూ విద్యుత్ కోపంగా అంటున్నాడు. ఏయ్, ఆ చేతులు ఏముందో ఇవ్వు అంటూ ఎఫ్ఎంను కొడుతున్న ఎఫ్ఎం ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. జాస్మిన్ ఎఫ్ఎం తలను గోడకేసి కొట్టి చేతిలో పేపర్ను లాక్కొని విద్యుత్కి ఇవ్వగానే విద్యుత్ దానిలో ఏముందో అంటూ చూస్తున్నాడు. విద్యుత్ అందులో ఏముంది అంటూ జాస్మిన్ అనగానే విద్యుత్ దాన్ని పైకి చదువుతున్నాడు. నాతో స్వయంవరంగా రాముని పట్టాభిషేకం, సీతను మోహించిన రావణుడితో మొదలైన రణం, నీల్ సమేతస్య అవని చేరాలని కాంక్షిస్తూ నిన్ను నన్ను ఒక్కటి చేసిన క్షణం నీతో నన్ను కలిపెదెను దైవం. మీకే వేచిన మీ శ్రీమతి అవని. ఇదేదో కోడ్ లాంగ్వేజ్లో నీల్కి మెసేజ్ పాస్ చేసింది జాస్మిన్. రే, ఇంకెందుకు అవనమ్మను బాధ పెడతారు? నీల్ బాబు వస్తే మీ అంతు చూస్తాడు. హాహాహా, అవని నీల్ కోసం సీక్రెట్ మెసేజ్ చేశావా? కానీ నిన్ను వాణ్ణి నేనుండగా కలవనిస్తానా అంటూ ఆ పేపర్ పీస్ పీస్గా స్మాష్ చేస్తూ బయట ఆగిన కార్ సౌండ్ వినేసరికి నీల్ వచ్చాడనేసి అక్కడి నుంచి ఇద్దరు బ్యాక్ డోర్లో పారిపోయారు. అవని అంటూ కార్ ఆగుతూనే డోర్ తీసుకుని నీల్ అవని కోసం లోపలికి వస్తూ అక్కడంతా చూస్తూ ఎఫ్ఎం అంటూ తన దగ్గరికి వెళ్తాడు. ఎఫ్ఎం, ఏమైంది? పెద్దబాబు, అవనమ్మ ఆ రాక్షసులు ఇక్కడికి వచ్చారు. ఆశి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అదంతా చూస్తున్నారు. అవని, పెద్దబాబు, అవనమ్మ వాళ్ళకు దొరకకుండా పారిపోయింది. కానీ అవనమ్మ వెళ్తూ వెళ్తూ మీకేదో పుస్తకంలో రాసి చీటీ ఇచ్చింది. దాన్ని కూడా ఆ రాక్షసులు ఇద్దరు చించేసి వెళ్ళిపోయారు. ఛ, మళ్ళీ వదిన మిస్ అయింది. వదిన ఇక్కడుందని వాళ్ళకెలా తెలిసింది? వదిన ఆ స్లిప్లో ఏం రాసింది? వదిన దగ్గరికి చేరుకునే లాస్ట్ హోప్ కూడా మిస్ అయింది అంటూ ఆశి అసహనంగా అంటాడు. అవని అక్కను నాతో తీసుకొచ్చినా బాగుండేది. ఇప్పుడు ఎక్కడుంది, ఎలా తెలుసుకుంటారు అంటూ స్పందన కూడా అంటుంటే నీల్ ఆనందం ఆవిరి చేసిన వాళ్ళు ఆ క్షణం నీల్కి దొరికితే చంపేయాలి అనేంత కోపం వచ్చింది. ఆ పీసెస్ వైపు చూస్తూ పక్కనే పడిన బుక్ని తీసుకున్నాడు. ఆశి, పెన్సిల్ తీసుకురా అంటూ ఆ బుక్లో ఏదో వెతుకుతూ ఆశి దగ్గర పెన్సిల్ తీసుకొని దాని మీద రబ్ చేస్తున్నాడు. నాండమ్మ, పద్దమ్మ, అఖిలమ్మ ముగ్గురు అక్కడికి వస్తూ ఆవని మిస్ అయిందని ఆనందంగా ఉన్న నీల్ తెలివితేటల మీద భయంతో చూస్తున్నారు. నాతో స్వయంవరంగా రాముని పట్టాభిషేకం, సీతను మోహించిన రావణుడితో మొదలైన రణం, నీల్ సమేతస్య అవని చేరాలని కాంక్షిస్తూ నిన్ను నన్ను ఒక్కటి చేసిన క్షణం నీతో నన్ను కలిపెను దైవం. మీకై వేచిన మీ శ్రీమతి అవని. నీల్ అక్కడ కనిపిస్తున్న వర్డ్స్ అవని రాసిన దాన్ని అలానే పైకి చదువుతున్నాడు. ఇలా కూడా కనిపిస్తుందా అని మీరు నన్ను క్వశ్చన్ చేయకండి. కన్ఫర్మ్ కనిపిస్తుంది. చెప్పకూడదు కానీ మేము చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో బిట్ పేపర్లో మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ ఆన్సర్స్ ఇలానే ఓ పేపర్పై మరో పేపర్ పెట్టి రాసి ఆ ఎంటీ పేపర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు సేమ్ ఇలానే ఒక్కోటి రబ్ చేసి అందులో ఆన్సర్స్ రాసేవాళ్ళు. దాన్నే నేను ఇక్కడ ఇలా వాడుకున్నా. ఇలాంటివి చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళం. సిల్లీగా ఉన్నా అప్పుడు పిల్లలం కదా, బాగుండేది. అండ్ ఇది నిజం, సరేనా? ఇప్పుడు నన్నేమనకండి. అనయ్య, వదిన రాసిన దీనికి మీనింగ్ ఏంటి? వదిన ఎందుకు ఇలా రాసింది? ఇప్పుడు వదిన ఎక్కడుందో ఈ క్లూతో ఎలా కనిపెట్టాలి? ఆశి, ఎఫ్ఎంను హాస్పిటల్లో జాయిన్ చేసి మీరంతా ఇంటికి వెళ్ళండి. నేను వస్తూ మీ వదిన అవనిని వెంట పెట్టుకొని వస్తాను. అవని సమేతంగా నీల్ అంటూ అక్కడి నుంచి పరుగున బయటకు వెళ్ళిపోతాడు. అత్త, బావ ఇలా వెళ్తున్నాడు అంటే అవని దొరుకుతుందా? అందులో ఏం రాసింది? ఎంత ట్రై చేస్తున్నా నాకు తెలియటం లేదు. జాస్మిన్ వాళ్ళకి కూడా తెలియదని మెసేజ్ చేశారు. బావ అవనితో వస్తాడా? నాండి, అక్కడుంది నీల్ ఖన్నా. వాడంత కన్ఫామ్గా ఉన్నాడంటే అవని ఎక్కడుందో నీల్కి తెలిసిపోయింది. ఈ అవని చాలా తెలివిగా నీల్ మాత్రమే తన దగ్గరికి వచ్చేలా చేసుకుంది. ఇంకా
నిన్ను ఆ అవనినే కాపాడాలి. అసలు అంతలా నీల్కి ఏం అర్థమైంది? అవని అంటూ నీల్ ఆనందంలో ఎలా వెళ్తున్నాడో కూడా తెలియక కారు కూడా మర్చిపోయి రోడ్డుపై అవని కోసం పరుగులు పెడుతున్నాడు.